మన శరీరంలో అండి బయట నుంచి క్రిములు కానీ ఇన్ఫెక్షన్లు కానీ వెళ్ళే దారులు రెండే రెండు. ఒకటి మనం తీసుకునే గాలి, మనం తీసుకునే ఆహారం. దీనివల్లే మనకందరికీ జబ్బులు వస్తాయి. ఆ సంగతి మనందరికీ తెలుసు. అయినా మనం ఎందుకో పట్టించుకోమండి. మెయిన్ అండి ఫస్ట్ మన తీసుకునే ఆహారంలో ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అనేది మన ఆహారం ద్వారా మన లివర్కి చేరుతుంది. మన తీసుకునే గాలి వల్ల మన లంగ్స్కు చేరుతుంది. ఫస్ట్ ఆ రెండిట్లో ఇన్ఫెక్షన్ వస్తుందండి. మనం ఏమనుకుంటామంటే మన రక్తం గడ్డ కట్టడము, గుండెకు పోవడము, గుండె పాడవడము ఇవి అనుకుంటాం. కానీ యాక్చువల్గా రక్తం ఎక్కడి నుంచి వస్తుందండి? మీకు అందరికీ సైన్స్ తెలుసు కదా. ఫస్ట్ మనం తీసుకున్న ఆహారము జీర్ణమయ్యి ఆ గోడల ద్వారా, కాలేయం యొక్క గోడల ద్వారా మన ఆహారం అంతా చిన్న ప్రేగుల నుంచి రక్త రూపంలో శరీర భాగాలకు వెళ్తుంది. అంటే మన లివర్ నుంచే గుండెకి వెళ్తుందండి రక్తం. మన లివర్లోకి ఇన్ఫెక్షన్ ఎంటర్ అయ్యాక అక్కడి నుంచి గుండెకి వెళ్తుందండి. కాబట్టి అందరూ కూడా, నేను నిన్ననే మా బాబుకు హెపటైటిస్ బి వేయించాను. నేను 1997-98 సంవత్సరాల్లోనే వేయించుకున్నాను హెపటైటిస్ బి. అప్పుడు శాన్వాక్ అని వచ్చేది. శాన్వాక్ అనేవాళ్ళు. అది పెద్దవాళ్ళు వేసుకునేది. చిన్న వాళ్ళకు వచ్చేసి బి వ్యాక్ అని ఉంటుందండి. అది హెపటైటిస్ బి వేసుకోవడం వల్ల జాండీస్ రావండి. ఇప్పుడు దాదాపుగా అండి 100 చిల్డ్రన్లో కనీసం 10 స్టూడెంట్స్కి, అంటే స్టూడెంట్స్ కానీ చిల్డ్రన్ కానీ 10 మందికి జాండీస్ వస్తుందండి. ఎందుకంటే లివర్ ఇన్ఫెక్షన్. ఆ లివర్ ఇన్ఫెక్షన్ కానీ ఎక్కువైందంటే క్యాన్సర్గా మారుతుంది. క్యాన్సర్ ఎక్కడి నుంచో రాదండి, డైరెక్ట్గా ఫస్ట్ లివర్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ బ్లడ్లోకి ఇన్వాల్వ్ అవుతుందండి. ఆ బ్లడ్లో చేరిన క్యాన్సర్, ఆ ఇన్ఫెక్షను మనము ఏదో ఒక భాగానికి సరఫరా అయ్యి అక్కడ గడ్డలు కట్టి అక్కడ క్యాన్సర్ గడ్డలు ఫామ్ అవుతాయి. కాబట్టి మన లివర్ని క్లీన్గా పెట్టుకోవాలి. ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలంటే పిల్లలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, పుట్టినప్పుడు వేస్తారు కానీ బూస్టర్ డోసులు కూడా ఉంటాయి. దయచేసి కనుక్కొని హెపటైటిస్ బి వేయించండి. అలాగే ఊపిరితిత్తులకండి, లంగ్స్కి కూడా ఇంపార్టెంట్. దానికి కూడా గవర్నమెంట్ వాళ్ళు వ్యాక్సిన్ వేస్తున్నారు. నేను వేయించుకున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి వ్యాక్సిన్స్ కొన్ని ఉంటాయండి. మళ్ళీ సర్జికల్ క్యాన్సర్స్ రాకుండా ఆడపిల్లలందరికీ కూడా ఉంటాయి వ్యాక్సిన్స్. మనం గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ని తప్పకుండా అడగాలి. డాక్టర్స్ అండి నిజంగా ఎంత దొంగ మొహాలంటే, నేను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. వాళ్ళకు మెడిసిన్లో ఎంటర్ అవ్వగానే వాళ్ళు బ్లడ్ని టచ్ చేసే ఉద్యోగం కాబట్టి, అంటే వాళ్ళకి చేతులకు బ్లడ్ అంటుతుంది. క్లీన్ చేయడం కానీ, డ్రెస్సింగ్ చేయడం కానీ, యాక్సిడెంట్స్ కానీ డైరెక్ట్ అటాక్ అవుతుందని వాళ్ళకు మెడిసిన్ చేసేటప్పుడే వాళ్ళకు హెపటైటిస్ బి వేస్తారు. హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేసే మెడిసిన్ కోర్సులో చేర్చుకుంటారు. డాక్టర్లు అందరూ వేసుకుంటారండి. డాక్టర్లు అందరూ అన్ని వ్యాక్సిన్స్ వేసుకుంటారు, అన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు. అవి మనకు చెప్పరండి, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ పోతుంది కదా. కాబట్టి మనం కూడా తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకొని దయచేసి జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా అండి లివర్ పాడైతేనే కిడ్నీస్ పాడవుతాయి, హార్ట్ పాడవుతుంది. లంగ్స్ పాడవుతేనే హార్ట్ పాడవుతుంది. కాబట్టి మెయిన్ సెంటర్ ఏదంటే హార్ట్ అండి. ఏ అవయవం పాడైనా ఇమీడియట్గా పాడేది మన హార్ట్. మనము హార్ట్ అటాక్ అంటాం, కానీ అదేం డైరెక్ట్గా రాదు, త్రూ లివర్ ఆర్ త్రూ లంగ్స్. కాబట్టి ఆ రెండింటిని కాపాడుకుంటే హార్ట్ని ఆటోమేటిక్గా కాపాడుకుంటాం. నేను మా బాబుకి వేయించాను హెపటైటిస్ బి బూస్టర్ డోసు. మీరు కూడా పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. స్పెషల్గా అండి బయట ఫుడ్ తినేవాళ్ళు వేసుకోవాలి. బయట ఫుడ్ వల్ల ఖచ్చితంగా జాండీస్ వస్తుందండి. అక్కడ వాడే వాటరు, అక్కడ ఉన్న క్లైమేటు, అక్కడ ఉన్న ప్రతి క్లైమేట్ని బట్టి కూడా మన హెల్త్ ఉంటుందండి. కాబట్టి దయచేసి జాగ్రత్తగా కనుక్కొని వేసుకొని జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ రాకముందే మనము ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్. ఓకేనా?